ఈ క్లాస్లో పైథాన్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. పైథాన్లో 33 కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఈ కీవర్డ్ యూజ్ చేయాలంటే పర్టికులర్ కంటెస్ట్లో మాత్రమే ఈ కీవర్డ్స్ని వాడాలి. పైథాన్లో 33 కీవర్డ్స్ సపోర్ట్ చేస్తుంది. ఏడా కీవర్డ్స్ ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, ఈ ట్రూ ఫాల్స్ నన్, ఈ ట్రూ ఫాల్స్ బూలియన్ నన్ ఒకటి. ఈ 3 కీవర్డ్స్లోనే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ కీవర్డ్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఇవి కాకుండా అండ్, ఆర్, ఈజ్, వైల్, ఫర్, బ్రేక్, కంటిన్యూ, పాస్, రిటర్న్, ఇన్, ఈల్డ్, ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ, ప్రైస్, అసెట్, ఇంపోర్ట్, ఫ్రమ్, యాస్, క్లాస్, డిఎఫ్ అంటే డిఫైన్. వేరియబుల్స్ డిఫైన్ చేసేటప్పుడు గ్లోబల్ వేరియబుల్సా లోకల్ వేరియబుల్స్ అని చెప్పడానికి గ్లోబల్ వేరియబుల్ అయితే గ్లోబల్ అని చెప్పాలి, అలాగే నాన్ లోకల్ అని. ఫంక్షన్స్ డిఫైన్ చేసేటప్పుడు నేమ్లెస్ ఫంక్షన్స్ అని ఉంటాయి పైథాన్లో. ఆ నేమ్లెస్ ఫంక్షన్ ఆర్ ఎనానిమస్ ఫంక్షన్ అంటారు. ఆ ఎనానిమస్ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు మామూలుగా ఫంక్షన్ అయితే డిఎఫ్తో డిఫైన్ చేస్తాం. నేమ్లెస్ ఫంక్షన్ ఆర్ ఎనానిమస్ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ల్యాండాతో డిఫైన్ చేయాలి. అలాగే డెల్ ఒకటి విత్ ఒకటి ఉంటుంది. ఏముంటుంది? డెల్. డెల్ అంటే వేరియబుల్స్ డిలీట్ చేయడానికి, విత్ ఒకటి. ఇవి కీవర్డ్స్, పైథాన్లో కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ స్పెషల్ మీనింగ్ ఉంటుంది, పర్టికులర్ కంటెస్ట్లోనే డిఫైన్ చేయాలి. అంటే సపోజ్ ఒక లూప్ ఏదైనా రాస్తాం అనుకోండి, వైలో ఫాలో ఇచ్చేస్తాం. అలాగే లూప్లో బయట ప్రోగ్రామ్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రేక్, కంటిన్యూ. అలాగే పాస్ అంటే డజన్ నథింగ్. అండ్ ఆర్ ఆపరేటర్స్ వాడతాం. అలాగే ఈ ట్రై, ఎక్సెప్షన్ హ్యాండింగ్లో వాడతాం. ఇవి పర్టికులర్ కంటెస్ట్లో మాత్రమే ఈ వేరియబుల్స్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. పైథాన్ 33 కీవర్డ్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ కీవర్డ్స్కి స్పెసిఫిక్ మీనింగ్లో పర్పస్లో మాత్రమే యూజ్ చేయాలి. ఈ కీవర్డ్స్ని వేరియబుల్స్ కింద యూజ్ చేయకూడదు. ఇది పైథాన్ కీవర్డ్స్ గురించి బ్రీఫ్గా.